హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి మా అమ్మ సున్నుండలు చేసింది. ఆ రెసిపీ చూసేద్దాం. ఇవి నేతి సున్నుండలు అండి. మీరు నెయ్యి లేకపోతే పాలతో కూడా చేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. ఒక కడాయి తీసుకొని దాంట్లో మినపప్పు వేసి లో టు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. అండ్ ఎక్కువ హై ఫ్లేమ్ పెట్టామనుకోండి మాడిపోతుంది. అందుకని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకుంటూ ఉండాలి, తిప్పుకుంటూనే ఉండాలి. లేకపోతే కొన్ని మాడిపోతే కొన్ని అలాగే ఉండిపోతాయి అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మా అమ్మ కేజీ మినపప్పు తీసుకుంది, అంటే మినపగుళ్ళు అన్నమాట. పొట్టు ఉంటుంది కదా, పొట్టున్న మినపగుళ్ళు కూడా ఉంటాయి, అవి కూడా తీసుకోవచ్చు. మేమైతే ఇవి తీసుకున్నాం, పొట్టు లేని మినపగుళ్ళు. అవి 1 kg తీసుకుంది మా మమ్మీ. అయితే 1 kg ఒకేసారి కాకుండా హాఫ్ కేజీ ఒకసారి, హాఫ్ కేజీ ఒకసారి వేసి వేయించుకుంటూ ఉండాలి. అవి వేయించుకున్న తర్వాత ఒక చిన్న కప్పు బియ్యం వేసుకొని వేయించుకొని వాటితో కలిపి మిక్సీ పట్టుకున్నాం అనుకోండి, మనం సున్నుండలు తినేటప్పుడు నోట్లో చుట్టుకుపోకుండా మంచిగా ఉంటుందన్నమాట తినేటప్పుడు. ఇలా లైట్ బ్రౌన్ టు ఆరెంజ్ షేడ్ వచ్చేలాగా ఉంచుకోవాలన్నమాట. కొంచెంసేపు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోండి. తర్వాత కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్సీ పట్టుకోండి. ఇది మనం మిక్సీ అయినా పట్టించుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా పిండి మిల్లులు ఉంటాయి కదా, అక్కడైనా పట్టించుకోవచ్చు. అక్కడ ఏంటంటే బాగా పిండిలాగా వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ ఏమో బరక వస్తుంది కదా, దాన్ని మళ్ళీ మనం జల్లెడ పట్టుకోవాలన్నమాట. జల్లెడ పట్టుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి 1 kg తీసుకున్నాం కదా మనం పప్పు, దాంట్లో అయితే మొత్తం సున్నుండలు చేయట్లేదు. కొంచెం ఒక పావు కేజీ తీసుకొని అయితే సున్నుండలు చేస్తున్నాము. అయితే బెల్లం సున్నుండలు చేసుకుంటారు, ఓన్లీ షుగర్తో చేసుకుంటాం. మేమైతే ఏం చేసామంటే హాఫ్ ఇది హాఫ్ అది కలిపి 2 బెల్లం సగం పంచదార సగం వేసి కలిపి చేసాం అన్నమాట. చూస్తున్నారు కదా, ఇంత క్వాంటిటీ తీసుకొని చేసాం. సో చూస్తున్నారు కదా, ఇది హోమ్ మేడ్ గీ అనమాట, ఇంట్లో చేసిందే. అయితే ఇది మొత్తం అయితే వాడలేదు, ఎంత సరిపోతుందో అంతే వాడాము దీంట్లో. ఒకేసారి వేసేయకుండా దానికి సరిపోనంత కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. మొత్తం ఈవెన్గా అయ్యేటట్టు కలుపుకున్న తర్వాత ఉండలు చేసుకోవాలి. మీకు ఇక్కడ నెయ్యి లేకపోతే మీరు పాలతో కూడా చేసుకోవచ్చు, పాలతో చేసినా కూడా బాగానే ఉంటుంది. బెల్లం సున్నుండలు అంటే బెల్లం మిక్సీలో వేయకుండా డైరెక్ట్గా తురిమి వేసుకోండి. మిక్సీలో వేసారనుకోండి అది సున్నిపిండితో కలిపేటప్పుడు లంప్స్ లాగా అయిపోయి బాగోదన్నమాట. మిక్సీ చేయకుండా తురిమి వేసుకోండి బెల్లం సున్నుండలు చేస్తే మాత్రం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. బాయ్.